నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల కొబ్బరికోటలో త్రాచుపాము హల్చల్. ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన దాట్ల సుబ్బరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని కోరిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు. యానాం బీచ్ లో వాసవి కన్యకా పరమేశ్వరి వారి ఆధ్వర్యంలో శివలింగాలు తయారు చేస్తున్నారు. గత 15 రోజులుగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో 1 లక్ష పైనుంచి శివలింగాలను భక్తులు తయారు చేశారు. దీనికి కావలసిన మెటీరియల్ రాజమండ్రి నుంచి బస్తాల రూపంలో ఇచ్చారు. వాసవి కన్యకా పరమేశ్వరి భక్తులకు ఈ కార్యక్రమంలో యానాం వారే కాక చుట్టుపక్కల ఉన్న గుత్తినదీవి, కనకాలపేట, కాపులపాళ్లెం మరియు బెజవాడ గార్డెన్లో రంగరాజు గారి ఇంటి దగ్గర పార్థివ లింగాలను 30,000 శివలింగాలను బెజవాడ గార్డెన్ వాస్తవ్యులు మరియు వంశీనగర్ వారు 30,000 శివలింగాలను తయారు చేశారు. శివనామ స్మరణతో ఈ శివలింగాలు తయారు చేసి కాశీలో జరగబోయే అభిషేకాలకు ఉపయోగపడేలా ఇవి కాశీకి పంపనున్నారని వాసవి కన్యకా పరమేశ్వరి అన్నారు. Mahanya చూడు. చేతనట్టు ఉన్నాడు. తాళ్లరేవు మండలం పి మల్లవరం దూలిపూడి గొల్లబాబు రాజేశ్వరి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో రైతు సమస్యలపై సదస్సు నిర్వహించారు.
కౌలు రైతు సంఘం అధ్యక్షులు వల్లు రాజ్బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్థానిక నాయకులతో పాటు మండల పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు, కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని రైతు సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఏఎంసీ చైర్మన్ కొడుపూడి శివనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు టేకుమూడి ఈశ్వరరావు, విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షులు అత్తిలి బాబురావు, స్థానిక నాయకులు దూలిపూడి వెంకటరమణ, ఉంగరాల వెంకటేశ్వరరావు, పంపన రామకృష్ణ, బూరే లక్ష్మీనారాయణ తదితరుల బృందం మాట్లాడారు. దేశానికి వెన్నెముక అయిన రైతు సమస్యలపై అధికారులు సరైన శ్రద్ధ చూపకపోవడంతో పంటలు పండించే రైతులు తీవ్ర నష్టాల పాలవుతున్నారని అన్నారు. అధికారులు పూర్తి స్థాయిలో రైతులకు సహకరిస్తే పంటలు పండించేందుకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అభిప్రాయాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు, స్థానిక నాయకులు, ఇరిగేషన్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మొత్తం ప్రతి సంవత్సరం కూడా దాల్వాలో నీటి ఎద్దడి వస్తూ ఉన్నది. పోయిన సంవత్సరం అయితే తొలకర్లో కూడా నీటి ఎద్దడి వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, దీనికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, ఒకటి చెప్పాలి, దాన్ని అధిగమించగలమా లేదా అన్నది ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చెప్పాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయం, ఇప్పుడు తొలకర్లో వ్యవసాయం ఓడ్చాలా మానాలా? ఓడ్చాలంటే మీరు సరైన హామీ, ఖచ్చితంగా నీళ్లు అందిస్తామని చెప్పి హామీ ఇవ్వగలగరా లేదా, ఇది మాత్రం ఖచ్చితంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్పాలి. ఒకటి. ఇక రెండు, ఒక మాదిరి సినుకులు పడితే చాలు ఈ ప్రాంతంలో శుభ్రంగా ములుగు కాలువలన్నీ కూడా మొత్తం తన్నెట్టేసి అటు సముద్రంలోంచి లేదా ఇటు గోదావరిలోంచి కూడా వచ్చేసి వర్షం నీరు ఏదైతే ఉన్నదో కురిసిన చేల్లో కురిసిన నీరు ఒక ఎత్తు అయితే, రెండోది సముద్రం ఎగబట్టి ఆ నీరంతా మళ్ళీ చేల్లోకి రావడం వల్ల పూర్తిగా చేలన్నీ కూడా మునిగిపోయి దిగడానికి వారం రోజులు పట్టిన కారణంగా చేలన్నీ కుళ్ళిపోతూ ఉన్నాయి. డ్రైనేజ్ డిపార్ట్మెంట్ సంబంధించి ఖచ్చితంగా దాని డ్రైన్లు బాగు చేయడంతో పాటు చివర భాగాన స్లూయిజ్లు ఉన్నాయి, తలుపులు ఉండి. ఇప్పుడు ఉదాహరణకి గ్రాంట్ దగ్గర ఉన్నటువంటి కాలువ అటు ఆంధ్రాకి పాండిచ్చేరికి సంబంధించినటువంటి మురుగు కాలువ ఒకటి ఉంది. ఆ మురుగు కాలువకు మనం 2 సార్లు వెళ్ళి చూసాం. ఆ చివర భాగాన వంతెన ఏదైతే ఉన్నదో ఆ వంతెన పెట్టుకుంటే కనుక కాలువ మెయింటెనెన్స్ మనకు ఫ్రీ అవుతుంది. అలా విధంగా ప్రపోజల్ చేస్తే మనకి రైతులు మనం చాలా మేలు చేసిన అవుతారు. బాబీ గారు చెప్పింది ఏంటంటే, ఇక్కడ ఈ ఎగువ ఉన్న లొకేషన్ ఇక్కడ ఈ స్థలం దగ్గర కాకుండా చివరి స్థలంలో పెట్టుకుంటే ఈ మధ్యలో ఉన్న రైతాంగానికి అందుకు ఊరట కలుగుతుంది అన్నారు. తప్పకుండా సార్, మేము రేపు మీటింగ్ జరిగినప్పుడు గౌరవ ప్రజాప్రతినిధులు అందరి దగ్గర మీటింగ్ జరిగింది. ఈ ప్రతిపాదన ప్రాంతానికి ఈ సాగునీటి సమస్య అనేది దాల్వాలో ఎప్పుడూ ఉన్నది. దానికి మేము కూడా ఒప్పుకుంటున్నాం. దాల్వాలో మనకున్న తక్కువపాటి నీరుతో ఈ శివార ప్రాంతానికి తరలించడంలో కొన్ని ఇబ్బందులు తరలిస్తున్నాయి. అయితే మీ అందరి సహకారంతో ఏవో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఏదో అందరికీ సరిపెట్టగలుగుతున్నామా అని మేము అనుకుంటున్నాం. అది సరిపెట్టామా లేదా అనేది న్యాయ నిర్ణేతలుగా మీరు చెప్పాలి, మేము చేసామా లేదన్నది. అయితే ఈ సమస్యలు, ఈ శివారు ప్రాంతానికి దాల్వాలో అక్కడ వచ్చే సమస్యలు అధిగమించడానికి మనం ఏంటి చర్యలు తీసుకోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాలువ బాగు చేసుకోవాలి. మన కాలువలో ఉన్న తూడు తుక్కు అన్నీ తీసుకోవాలి. అన్నీ కూడా వీటిలన్నిటికీ కూడా కాలువలో ఎక్కడైనా తవ్వు పని చేయాలా, ఇది చేయాలా, రెంటికి కూడా ప్రతిపాదనలు మేము ఆల్రెడీ మా దగ్గర కొంత ఏర్పాట్లో ఉన్నాము. ఇప్పుడు ఎలాగైనా ఇప్పుడు కొత్తగా ప్రజాప్రతినిధులు అందరూ వచ్చారు. తర్వాత మాతో ప్రప్రథమంగా మీ అందరికీ నేను ఒకటి మనవి చేసేది ఏంటంటే, ఎంతో ఇబ్బంది పడుతున్నాం. మొన్న ఈ 4 సంవత్సరాల నుంచి కూడా ఇంజన్ కాలువ గురించి మరి అధికారులు ఏమీ చేయలేదు. నేను డైరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే చాలా బాధపడుతున్నారు. అక్కడ కుక్క చచ్చిపోయిన, ఏది చచ్చిపోయిన అడ్డు ఆ కాలువ ఇంజన్ కాలువ అవి ఏది రావడం లేదు. అడ్డు ఒక పక్క ఈ చివరి వరకు ఈ కాలువ మనకి గ్రాంట్ వరకు వస్తుంది. ఎన్ని ఇబ్బందులు నిజంగా ఓఎన్జీసీ కానీ రిలయన్స్ కానీ మనం నీరు మనం శాంక్షన్ చేసామనుకో, డ్రైన్ ఇటువంటి డ్రైన్ చేసుకోవాలి. డ్రైనేజ్ చేయాలి. మీరు డ్రైన్ ఎక్కడైతే ఉన్నాయో డ్రైన్ మీరు సమ్మర్ నాటికి ఇటువంటి డ్రైన్ చేసి శాంక్షన్ రెడీగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఏప్రిల్ కనుక మనం కనీసం డ్రైన్ పని మొదలు పెట్టాలి.
ఏప్రిల్ నెలలో కానీ ఏప్రిల్ మే నెలలో డ్రైన్ పడకపోతే జూన్లో నీరు వచ్చేస్తే వర్షం పడిపోతే డ్రైన్ తవ్వుకోవడానికి అవకాశం ఉంది కనుక మీరు శాంక్షన్ ఫిబ్రవరి నెల కదా శాంక్షన్ రావాలి. మీరు ఇష్టపడి ఎప్పుడు తయారు చేస్తారు? నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ ఇష్టపడి శాంక్షన్ తీసుకుని ఉండాలి. ఎక్కడైతే డ్రైన్ మూసుకుపోయింది గత 5 సంవత్సరాలుగా ఎక్కడ ఒక డ్రైన్ మనకు తవ్వలేదు, ఒక ఇరిగేషన్ కాలం తవ్వలేదు, పంట కాలం తవ్వలేదు. మొత్తం మూసుకుపోయినా కనుక వచ్చే పంట నీరే రాలేదు, అతిగా వర్షాలు పడితే నీరే జరగలేదు. కనుక మీరు గుర్తుగా ఇష్టపడి తయారు చేయండి. నవంబర్ కనుక మీరు ఇష్టపడి తయారు చేసి టెక్నికల్ అవకాశం ఉంటుంది కనుక ఇలాంటి మీటింగ్ మీరు తొందరగా వారం రోజుల లోపల పెట్టాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ శివనారాయణ ఈ 5 పంచాయతీల్లో ఉన్నటువంటి చాలా సమస్యలు అధికారుల దృష్టికి తీసుకొచ్చడానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మన గోపిడి బాధితులు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అలా కంగారు పడతాను ఇంకా తీయలేదు. ఒక్క నిమిషం అండి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల కొబ్బరి కొట్టులో త్రాచుపాము హల్చల్ చేసింది. పోలీస్ స్టేషన్ సమీపంలో గల సత్తిబాబురాజు కొబ్బరి కొట్టులో త్రాచుపాము హల్చల్ చేసింది. పామును చూసిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. స్నేక్ క్యాచర్ గణేష్ వర్మకు సమాచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న గణేష్ వర్మ పామును పట్టి అత్యంత చాకచక్యంగా డబ్బాలో బంధించారు. నిర్మానుష ప్రాంతాల్లో వదిలిపెడతానని తీసుకువెళ్లారు. ఎవరి మీద గెంటున్నారా నీకు వీడియో తినవా? మంట వచ్చేద్దానికి మీకే వస్తుంది, తప్పకుండా మీద పడుతుంది. ఇలా వచ్చింది మీరు అట్టేలాగా డబ్బు ఇచ్చిన చేయకుండా మోతి మీరు వెళ్ళకండి. ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని పలువురు జనసేన పార్టీ సీనియర్ నాయకులను జనసేన పార్టీ ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా సత్కరించారు. ముమ్మిడివరంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ సీనియర్ నాయకులను ఐపోలవరం ఎంఆర్పీఎస్ జనసేన పార్టీ మండల వైస్ ప్రెసిడెంట్ సవరపు వెంకట ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఎంఆర్పీఎస్ జనసేన పార్టీ నాయకులు ఎలమంచలి బాలరాజు, ఎంపీటీసీ ముమ్మిడివరపు శ్రీనివాస్, లంకా రాజు, సవరపు త్రిమూర్తులు తదితరుల బృందం సీనియర్ పార్టీ నాయకులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి సీనియర్లు అందిస్తున్న విశేష సేవలను, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వారు చేసిన కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. వీడియో జై జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామంలో లక్ష్మీపతిపురం రామాలయం వద్ద ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యుడు దాట్ల సుబ్బరాజు చిత్రపటానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం గాడిమొగ్గ గ్రామంలోని లక్ష్మీపతిపురం రామాలయం వద్ద
ఇటీవల ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ముమ్మిడివరం నియోజకవర్గం శాసనసభ్యుడు దాంట్ల సుబ్బరాజు చిత్రపటానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లాడి వరదరాజు, తాతారావు, ఇతర నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గత జనవరి ఎలక్షన్లోని అసెంబ్లీ అభ్యర్థి ఉన్నటువంటి దాంట్ల సుబ్బరాజు గారికి మన సోదరులందరూ కూడా ఐక్యపక్షంగా మరి అఖండమైనటువంటి సందర్భంగా 20 లక్షల గ్రామంలో గాడిమాపడినటువంటి మన పార్టీ ప్రెసిడెంట్ గారు, అలాగే మన అబ్బాయి అయినటువంటి సీతారామరాజు గారు, అలాగే శ్రీని గారు, అలాగే మన సోదరులు తాతారావు గారు, అలాగే శివ అండ్ మన రామారావు అనే గ్రామ సోదరులందరూ కూడా మరి ఈరోజు మరి కార్యక్రమంగా మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మరి మన విశ్వా గారికి అఖండమైన సాధించిన కారణం చేత రాబోయే మంత్రి కావడానికి అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఈరోజు మరి లక్ష్మీ గ్రామంలోని మన ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో కూడా ఈ రోజున ఆయనకి విశ్వా గారు పాలాభిషేకం చేసి ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్లి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్దామని చెప్పేసి అందరూ నిర్ణయించుకున్నాము. ప్రతి ఇంటికి వెళ్ళి కూడా మనకి ఓటు వేయకపోయినా సరే అందరూ కలిసి పోవాలని ఉద్దేశంతో ఈ రోజున ప్రతి ఇంటికి వెళ్లి అమ్మ సోదరు తల్లిలారా మాకు అందరికీ ఓట్లు వేసి మాకు నిజంగా సాధించేందుకు మీకు అంత ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పేసి ఈ రోజున ప్రతి గ్రామం వెళ్ళి చెప్పడానికి మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అందువల్ల ఈ రోజున అందరూ కూడా ఐకమత్యంతో పనిచేసిపోతూ అన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని ఉద్దేశంతో మన విశ్వా గారు కూడా ముందుకున్నారు. ఏ వచ్చినా సరే నేను ఉన్నానని చెప్పేసి విశ్వా గారు మాట ఇవ్వడం జరిగింది. అందులో అందరూ ఐకమత్యంగా ఉంటూ ఏమొచ్చినా సరే నేను సాధిస్తాను, ఎవరు ఇబ్బంది పడదు అని చెప్పేసి ఆయన మాట ఇవ్వడం, ప్రసంలో కూడా ఆయన మాట ఇచ్చి మీకు అన్ని వర్గాలు నేను చూసుకుంటాను, రిలయన్స్ అవ్వచ్చు, ఓఎన్ అవ్వచ్చు, ఏమొచ్చినా సరే నేను ఇస్తానని ఉద్దేశించి ఆయన మాట ఇచ్చారు. ఆ మాట భాగంగా మన గ్రామాలందరూ కూడా ఐకమత్యంగా మనం ఓట్లేసి ఆయన అత్యంత ఐకమత్యం ఎక్కించుకున్నాం. గతంలో లేనటువంటి మెజార్టీ ఈ రోజు మనం మన విశ్వాలకు ఇచ్చామంటే అందరూ కూడా సహాయత చాలా ఉన్నాయి. అందువల్ల ఈ రోజు మనం రాబో రోజుల్లోనే మన విశ్వా గారిని మంత్రిగా చూసుకోవాలని తెలియజేసుకుంటూ ఈ రోజు అందరూ కూడా కార్యక్రమం ముందు సాగాల్సి యానాం గాజులవారి వీధికి చెందిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు వాసిరెడ్డి మధుసూదన్ రావు ప్రమాదవశాత్తు గోదావరిలో జారి గల్లంతు కాగా సోమవారం ఆయన మృతదేహం లభ్యమైంది. యానాం రాజీవ్ గాంధీ బీచ్లో శివంబాత్ వద్ద ఆదివారం స్నానానికి గోదావరిలో దిగిన మధుసూదన్ రావు స్నానం చేస్తూ ప్రమాదవశాత్తు గల్లంతయ్యారు. దీంతో ఆయన ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు నిర్వహించారు. స్థానిక రాజీవ్ గాంధీ బీచ్లో మృతదేహాన్ని కనుగొన్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రమాదానికి గల అంశాలపై విచారణ నిర్వహిస్తున్నారు. ముమ్మిడివరం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన దాట్ల సుబ్బరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా ఆయన స్కై విజన్తో మాట్లాడుతూ ముమ్మిడివరం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన దాట్ల సుబ్బరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని ప్రజలందరూ కోరుకుంటున్నారని అన్నారు. ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజా నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకేష్ పరిగణలోకి తీసుకుని నిజాయితీపరుడైన బుచ్చిబాబుకి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కల్పించాలని ఆయన అన్నారు. అప్పటి నుండి మరి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసి మరి నియోజకవర్గానికి ఎంతగానో సేవ చేశారు. అలాగే ఇప్పుడు 2024లో మరి భారీ మెజార్టీతో మరి బుచ్చిబాబు గారికి అఖండ విజయం అందజేశారు ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజలు. ఇది ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజల విజయంగా మేము భావిస్తున్నాము. అలాగే అజాత శత్రువు, నిజాయితీపరుడు, ప్రజాసేవకుడు, అభివృద్ధి ప్రదాత అయినటువంటి బుచ్చిబాబు గారికి మరి నియోజకవర్గంలోనే సేవ చేసే అవకాశం మాత్రమే కాకుండా రాష్ట్ర స్థాయిలో సేవ చేసే అవకాశాన్ని మరి క్యాబినెట్లో ఆయనకి మంత్రి పదవి హోదా కల్పించి మరి సేవ చేసే అవకాశాన్ని ఇవ్వాలని చెప్పి ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజల తరపున మరి కోరుకుంటున్నాము. అలాగే మరి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, అలాగే జాతీయ రాష్ట్ర కార్యదర్శి మరి నారా లోకేష్ గారిని మరి మేము ఖచ్చితంగా క్షత్రియ కోటలో దాట్ల బుచ్చిబాబు గారికి మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి మేము ముమ్మిడివరం నియోజకవర్గం ప్రజల తరపున కోరుకుంటూ ఉన్నాము. తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని రత్సవాయిపేటకు చెందిన రత్స విజయ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి హెల్ప్ ఆఫ్ గాడ్ నుండి
నిత్యావసర సరుకులను స్థానిక గ్రామస్తులు సహకారంతో అందించారు. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని రత్సవారిపేటకు చెందిన రత్స విజయ్ అనారోగ్యంతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయన కుటుంబానికి హెల్ప్ ఆఫ్ గాడ్ నుండి నిత్యావసర సరుకులను స్థానిక గ్రామస్తుల సహకారంతో అందించారు. ఇందుకు కృషి చేసిన పెద్దలకు, యువకులకు, ఆపదలో ఉన్న కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేరే వాళ్ళు అలా ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళందరికి కూడా ఇలా ఆదుకుంటూ ఉన్నారు. హెల్ప్ ఆఫ్ గాడ్ నుండి వాళ్ళకి, వాళ్ళ సభ్యులకి, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల కొబ్బరికోటలో త్రాచుపాము హల్చల్. ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో విజయం సాధించిన దాట్ల సుబ్బరాజుకి మంత్రి పదవి ఇవ్వాలని కోరిన స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు చీకట్ల నాగేశ్వరరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ స్కై విజన్ న్యూస్.